మంత్రివర్గ విస్తరణకు రేవంత్ బ్రేకులు. తన సన్నిహితులకు పదవి ఇచ్చే ఛాన్స్ లేదు. తన శాఖలు కొత్త వారికి వెళ్తే పట్టుపోతుందనే భయం. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు. బాంబు పేల్చిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎప్పుడు వ్యాఖ్యలు చేసినా కానీ కొంత సంచలనంగానే ఉంటాయి అవి. మొన్ననేమో ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు, బి ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు, ఈ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు, అది వసూలు చేస్తా ఉన్నారు అనేది ఒక పక్కన గతంలో ఆ కామెంట్లు చేయడం జరిగింది. ఇప్పుడేమో మంత్రివర్గ విస్తరణకి రేవంతే బ్రేక్లు వేసి పెడతా ఉన్నాడు. ఎందుకంటే తన శాఖలు కొత్త వాళ్ళకు పోయినట్టయితే పట్టుపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఉన్నాడు అనేది ఆయన యొక్క వాదన. నూతన మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్న సూత్రధారి కుట్రదారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. మంత్రివర్గంలో తనకు అనుకూలంగా ఉన్న వారి కంటే వ్యతిరేక మంత్రులే ఎక్కువ ఉన్నారని రేవంత్ భావిస్తున్నారని ఏలేటి విమర్శించారు. ఏలేటి గారు ఒక మాట అయితే చెప్పిండు ఇక్కడ. ఏమని? మంత్రివర్గంలో ఆయనను వ్యతిరేకించి ముఖ్యమంత్రిని వ్యతిరేకించేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు అనేది. ఇది ఆయన పసిగట్ట అన్నాడా లేకపోతే దాన్ని అన్నింటినీ బేరీజ్ వేసుకుని అన్నాడా తెలియదు. కానీ ఎందుకంటే ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెట్టినటువంటి వాళ్ళు మంత్రివర్గంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి పోతే మళ్ళీ మనం ఊకోవచ్చు కదా అన్నటువంటిది. సో అది మీరు చెప్పడం ఇది గతం నుంచి కూడా ఉన్నదే. సో ఆ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మనం ఏది మంత్రివర్గంలో తనకు అనుకూలంగా ఉన్న వారి కంటే వ్యతిరేక మంత్రులు ఎక్కువ ఉన్నారని రేవంత్ భావిస్తున్నారని ఏలేటి వివరించారు. అందుకే మంత్రివర్గ విస్తరణకు రేవంత్ అడ్డుకుంటున్నారని చెప్పారు. క్యాబినెట్ ఎక్స్టెన్షన్ రేవంత్కు ఏమాత్రం ఇష్టం లేదని, తనకు అనుకూలమైన వారికి మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ లేదని చెప్పారు. ఎక్స్టెన్షన్ జరిగితే తన వద్ద ఉన్న ముఖ్యమైన శాఖలు కొత్త వారికి వెళ్తాయని, దీంతో ఆ శాఖలపై పట్టు కోల్పోతామనే భయం రేవంత్కు ఉందన్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్కు ఉప ముఖ్యమంత్రి భట్టికి మధ్య విభేదాలున్నాయని ఏలేటి బాంబ్ పేల్చారు. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం ప్రకటించిన భట్టి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఉద్యోగుల విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రివర్గంలో విభేదాలు వచ్చాయన్నారు. మంత్రులు సీఎంకు మద్దతు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని అమలు చేసి సంక్షేమ పథకాలు ఉద్యోగుల బకాయిలు ఎగ్గొట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. అందుకే చీఫ్ సెక్రటరీగా రామకృష్ణను నియమించారన్నారు. ఆర్థిక ఎమర్జెన్సీ స్టేట్మెంట్ను మిగతా మంత్రులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంతో మంత్రి మండలి రెండుగా చీలిందన్నారు. సీఎంకు హైకమాండ్కు మధ్య గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతున్నదని, అందుకే ఇటీవల రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో రేవంత్ను పలకరించలేదని పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలు 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకుండా చేసేలా ఉన్నాయని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. సీఎం నివాసంలో రివ్యూస్ పెట్టడం వల్ల సీనియర్ మంత్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు. కొన్ని శాఖల్లో సీఎం జోక్యం చేసుకోవడం మంత్రులకు నచ్చడం లేదని ఏలేటి తెలిపారు. భూముల వ్యవహారంలో సీఎం రెవెన్యూ మినిస్టర్కు గ్యాప్ పెరిగిందని స్పష్టమవుతుందన్నారు. బీసీలకు పనికిరాని శాఖలు అంటే దేవాదాయ, ఆర్టీసీ ఇచ్చారన్నారు. మంత్రి పదవులు ఆశావాదులను రెచ్చగొట్టి రేవంత్ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారని విమర్శలు చేశారు. సీఎంపై వస్తున్న అనేక ఆరోపణల ఫైల్ రాహుల్ వద్ద ఉందని, ఢిల్లీ పరిస్థితులు సీఎంకు అర్థమయ్యే ఇలా వ్యవహరిస్తున్నారని ఏలేటి చెప్పారు. అందుకే సహచర మంత్రులను సీఎం అంటూ రేవంత్ మాట్లాడుతున్నారని పేర్కొనడం జరిగింది. సో దీంట్లో కొన్ని వ్యాఖ్యలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఒకటేమో ముఖ్యమంత్రికి అలాగే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు గ్యాప్ పెరిగింది అన్నటువంటి వార్త. మొన్న హైదరాబాద్కు ఆయన వచ్చినటువంటి ఇది కేవలం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కాదు, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సైతం కూడా గతంలో ఇటువంటి ఆరోపణలు చేసిండ్రు. ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డిని దేకను కూడా దేకట్లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఏదో జరగబోతా ఉన్నది అని. మరో పక్కన నిన్న మొన్ననో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఉప్పల్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2వ తారీఖేమో జూన్ 2వ తారీఖు లేకపోతే డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుందని, అంటే ఎక్కువగా బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి కొంత విమర్శలు దాడి చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకే దేవాదాయ శాఖ ఆర్టీసీ సంబంధించింది ఇచ్చిండు అన్నటువంటి ఆ వార్తతో పాటు దాంట్లో కొంత ముఖ్యమంత్రి కూడా ఎవరు నమ్మట్లేదు అన్నటువంటి వార్త ఏదైతే ఆ వ్యాఖ్య చేసిండో, ముఖ్యంగా బీజేపీ పార్టీలో ఏ విధమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుందో ఇప్పుడు మనందరికీ తెలుసు. బీజేపీ పార్టీలో సైతం అలజడులు ఉన్నాయి, బీజేపీ పార్టీలో సైతం గొడవలు అవుతూ ఉన్నాయి, అంతర్గత కుమ్ములాటలు అవుతూ ఉన్నాయి. అధ్యక్ష బాధ్యతలు ఇప్పటి వరకు ఎవరికి అప్పగిస్తారో తెలియదు.
అంటే ఇప్పుడు ఏదంటే మనం ఒకరిని అనేటప్పుడు మన పార్టీలో ఏమున్నది అనేది మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి లెవ్వా ముఖ్యమంత్రికి అలాగే అధిష్టానానికి గ్యాప్ అంటే ఉండొచ్చేమో. కానీ ఇటువంటి ఏది ఆహ్, ఏది కొత్త వారికి వెళ్తాయి శాఖలు. కాబట్టి రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడు. అంటే ఇది కేవలం విమర్శనాలు కావచ్చేమో కానీ ఇది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసుకుంటూ ఇది సరైనటువంటి విధానం కాదు అనేది నా అభిప్రాయం. సరే మొత్తానికైతే మాత్రం మంత్రివర్గ విస్తరణని ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు దీన్ని. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలు వేరే దగ్గరికి వెళ్తే మరి ఆయనకు పట్టుకోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మంత్రులు ఇప్పటికే తన మంత్రివర్గంలో ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకరేమో రెండుగా చీలిపోయింది. ఒకటేమో బట్టి వర్గం, ఇంకోటేమో ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గం అన్నట్టుగా. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కొత్తగా మంత్రి పదవులను కనుక ఇప్పుడు క్రియేట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి 6 మంత్రి పదవులను కనుక ఇచ్చినట్టు ఉంటే ఇంకా మళ్ళీ వాళ్ళ బలం పెరుగుతుందా, నాకేమైనా మద్దతు తక్కువ ఉంటుందా అన్నటువంటి ఒక భయాన్ని రేవంత్ రెడ్డి ఏర్పరచుకున్నాడు అనేది ఒక పక్కన వినపడతా ఉన్నటువంటిది అయితే తెలుస్తూ ఉన్నది. మరి ఇప్పటికే మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో మరి అధిష్టానం రేవంత్ రెడ్డి చూపెట్టినటువంటి వాళ్ళకు ఇవ్వట్లేదు అన్నటువంటి వార్త కూడా వినపడతా ఉన్నది. కాబట్టి అందుకనే ఏదో రకంగా ఇక్కడ కొంత ఇబ్బందులు సృష్టించేటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సృష్టించుకొని ఇది మంత్రివర్గ విస్తరణని వాయిదా వేస్తుంది ఆయన అన్నటువంటి అభిప్రాయాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది.